श्रुतीनामूर्धानो दधति तव यौ शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया देहि चरणौ ययोः पाद्यं पादः पशुपतिजटाजूटतटिनी ययोर्लाक्षा लक्ष्मीः అరుణహరిచూడామణిరుచిః. ఈ శ్లోకంలో జగద్గురువులు జగన్మాత యొక్క చరణద్వంద్వము అంటే అమ్మవారి యొక్క పాదాలను గురించి వర్ణిస్తున్నారు. శృతీనాం మూర్ధానః దధతి తవయౌ శేఖరతయ అంటే శృతీనాం మూర్ధానః అంటే వేదముల యొక్క శిరస్సులు. వేదముల యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి. అంటే ఉపనిషత్తులు జగన్మాత పాదాలని శేఖరములుగా అంటే సిగలో పువ్వులుగా దధతి అంటే ధరిస్తున్నాయి. అంటే అమ్మవారి యొక్క పాదాల మహాత్మ్యాన్ని ఉపనిషత్తులు తెలుస్తున్నాయన్నమాట. భగవతి చరణములు సమస్త వేదాంత ప్రతిపాద్యములు అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. లేదా దీనికి ఇంకొక రకమైన అర్థం ఎలా చెప్పచ్చు అంటే వేదాలు అనే స్త్రీలు తమ శిరస్సుపై జగన్మాత పాద పద్మాలని అలంకారంగా ధరిస్తున్నారు అని చెప్పచ్చు. వశిష్ఠ మహర్షి తన కుమారుడైనటువంటి శక్తికి ఈ విషయాన్ని ఇలా చెప్పాట. నమోదేవ్యై మహాలక్ష్మ్యై శ్రియై సిద్ధ్యై నమో నమః బ్రహ్మ విష్ణు మహేశాన వేదకై పూజితాంఘ్రయే అంటే మహాలక్ష్మి శ్రీ సిద్ధి అనే రూపాలతో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేదాలు తమ శిరస్సులతో మహాలక్ష్మి పాదాలను పూజిస్తారు. ఆ విధంగా పూజింపబడే పాదాలు కల మహాలక్ష్మికి నమస్కారము అంటే దీన్ని బట్టి త్రిమూర్తులు వేదాలు కూడా అమ్మవారి యొక్క పాదాలని తమ శిరస్సులపై ధరిస్తారని తెలుస్తుంది. ఈ విషయాన్నే ఇక్కడ చెప్పారు. అదేవిధంగా వేదములు బ్రహ్మ యొక్క ముఖం నుండి వెలువడ్డాయి. వేదాల తత్వమే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు దేవీ చరణాల పరమార్థాన్ని తెలుపుతాయి. అంటే బ్రహ్మదేవుని శిరస్సుపై కూడా శ్రీదేవి అమ్మవారి యొక్క చరణాలు ఉన్నాయని భావం. ఇంకా మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణం అంటే అమ్మ నా శిరస్సుపై కూడా నీ పాదాలని దయతో ఉంచమ్మా అని కోరుతున్నాను అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అమ్మ పాదాలు ఉపాసకునికి తాపత్రయ ఉపశమనం కలిగజేస్తాయి. అందుకే ఉపాసకుడు అమ్మ పాదాలని తమ శిరస్సుపై ఉంచమని కోరుతాడు. పైగా అవి అమ్మవారి యొక్క పాదాలు గంగతో సమానమైన పవిత్రత కలిగినవి, అభీష్టములను ఇచ్చేవి అని భావం. ఇంకా యయో పాద్యం పాద పశుపతి జటాజూట తటిని పశుపతి జటాజూట తటిని అంటే శివుని యొక్క జటాజూటంలో ఉన్న నది గంగానది. గంగానది జలము అమ్మ పాదాలు కడుక్కోవడానికి ఉపయోగిస్తోందట. అది ఏ విధంగా అని తెలుసుకోవాలి. పార్వతీదేవికి కలిగినటువంటి ప్రణయ కోపాన్ని శాంతింపజేయడానికి శివుడు అమ్మకు నమస్కరించాడని, అప్పుడు శివుని జటాజూటంలో ఉండేటువంటి గంగ అమ్మ పాదాల వద్దకు వచ్చిందని గ్రహించాలి. ఆ విధంగానే గంగాజలము అమ్మ పాదాలు కడుక్కునే పాద్యజలమైంది అనేటువంటి రహస్యం తెలుస్తుంది. అయితే శివుడు అమ్మకు నమస్కరించడం సమంజసమా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. నిజానికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ సమప్రాధాన్యం కలిగిన వాళ్లే, సమశక్తి కలిగిన వాళ్లే. ఒకరిని పొందడం కోసం మరొకరు తపస్సు చేసుకున్నారని నిజ తపఃఫలాభ్యాం అని శివానందలహరిలో కూడా మనం చదువుకున్నాం. శివుడు కూడా నమస్కరించాడు అని చెప్పడం వలన అమ్మ పాదాలు సర్వదేవతలకి నమస్కరింపదగినవి, సర్వోత్కర్షములోని విషయం తెలుస్తుంది. శివుడు సైతం దేవి చరణాలకు అభిషేకించిన జలాన్ని తన శిరస్సుపై నిలుపుకున్నాడు అనేటువంటి భావం. అలాగే యయోర్లాక్షాలక్ష్మీ అరుణ హరి చూడామణి రుచిభి. హరి చూడామణి అంటే విష్ణుమూర్తి ధరించేటువంటి శిరోరత్నం. ఆ శిరోరత్నం యొక్క అరుణ రుచి అంటే ఎర్రని కాంతి. విష్ణుమూర్తి తలపై కిరీటంలో ఎర్రని పద్మరాగమణుల కాంతులు అమ్మ పాదాలకు లాక్షాలక్ష్మిని అంటే లత్తుక రసపు అంటే కాళ్ళకు పెట్టుకునే పారాణిలాగా కనిపిస్తుంది. అంటే విష్ణుమూర్తి అమ్మ పాదాలకు నమస్కరించినప్పుడు విష్ణుమూర్తి శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటంలో ఉండేటువంటి పద్మరాగమణుల కాంతుల ఎర్రదనం అమ్మ పాదాలపై పడి అమ్మ పాదాలకి లత్తుకతో పెట్టుకునే పారాణి శోభను కలిగిస్తోంది. కనుక విష్ణుమూర్తి సైతం అమ్మ పాదాలకు నమస్కరిస్తున్నాడనే భావం. హరిబ్రహ్మేంద్ర సేవిత అని కదా మనం లలితా సహస్రనామంలో చదువుతాం. ఈ విధంగా విష్ణుమూర్తి శిరస్సుపై అమ్మ పాదాలు ఉన్నాయని స్పష్టం. ఈ విధంగా త్రిమూర్తులు తమ తలలపై ధరించే అమ్మ పాదాలని ఉపాసకుడు తన శిరస్సును నిలుపమని అమ్మని కోరడం సమంజసమే కదా. ఇంకా శృతీనాం మూర్ధానః ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని వేదాలు 4. ప్రతి వేదానికి సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము
అనేటువంటి ఉపనిషత్తులో 4 విధాలైన మంత్రభాగాలు ఉంటాయి. ఆరణ్యకముల యందే ఉపనిషత్తులు అంతర్గర్భితములు అనేటువంటి కొంత చెప్తూ ఉంటారు. ఈ ఉపనిషత్తులకే వేదాంతములు అని పేరు. వేదముల చివరి భాగాలు గల మంత్రాలు వేదాంతాలు. మొత్తంపై త్రిమూర్తులు అమ్మ పాద ప్రక్షాళన జలం చేత పవిత్రులైన వారని, ఆ మహిమతోనే వారు సృష్టి స్థితి సంహార కార్యాలను చేయగలుగుతున్నారనే విషయం తెలుసుకుంటూ అటువంటి అమ్మ పాదాలను ఉపాసకుడు తన శిరస్సుపై ధరించాలని గ్రహిస్తూ భక్తులు శిరస్సులు వంచి అమ్మ పాదాలను నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః.